శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఈరోజు మనిషి యొక్క మనస్సు గుర్రలాంటిది. దాన్ని కనుక అదుపులో పెట్టకపోతే అది ఇష్టం వచ్చినట్లుగా పరిగెత్తుంటుంది, మనిషి పతనమవుతాడు. మనస్సు అనే గుర్రానికి గనక కళ్ళెం వేయకపోతే అది మన మాట వినదు. ఎప్పుడైనా ఒకటి, మనము చెప్పింది మనస్సు వింటే మనం బాగుపడతాం. మనస్సు చెప్పినట్లు మనం వింటే మనం రోడ్డున పడతాం. బాగుపడటమా రోడ్డు పడటమా అనేది మన మనోనిగ్రహం మీద ఆధారపడుతుంది. మనోనిగ్రహం అనేది ఇంద్రియ నిగ్రహం మీద ఆధారపడుతుంది. వీటన్నిటికీ అనేకమైనటువంటి పరిష్కారాలు భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ ఇచ్చాడు. వాటిని మనం గ్రహించగలిగితే మన మనోనిగ్రహానికి మార్గం సుగమవుతుంది. ఉద్దేశంతో ఈరోజు మీ ముందుకు మానసిక మీమాంస అనే అంశంతో ముందుకు వచ్చాను. మొదటగా ప్రార్థన. వనమాలి గదేశాంగీ శంకీచ క్రీచ నందకీ శ్రీమన్నారాయణో విష్ణు వాసుదేవోభిరక్షతు. శ్రీమద్ భగవద్గీత యందు ప్రతిపాదితమై ఉన్నటువంటి ప్రధాన విషయం ఏమని అడిగిన ఎడల, జనసామాన్యమున కొందరు అది వేదాంతము అనగా మరణానంతరము జీవుడు పుణ్యలోకములు పొందుటకు లేక పరమాత్మతో ఐక్యము పొందుటకు మార్గము తెలిపేటువంటి శాస్త్రం అంటుంటారు. మరొకళ్ళైతే మనకు ప్రత్యక్షంగా కనిపించుచున్నది ఈ ప్రపంచం కదా, భగవంతుని ఎందుకు సృష్టింపజేశను, ఈ సృష్టికి ప్రయోజనమేమి అనే విషయముల వివరించు గ్రంథమయ్యా అంటారు కొంతమంది. మరొకరైతే పరలోక విషయం ఎట్లున్నప్పటికీ ఇహలోకమున సుఖశాంతులు చాలా అవసరం కాబట్టి దానికి తగ్గట్లుగా మనల్ని మనం నివృత్తి మార్గంలోకి ప్రవృత్తి మార్గంలోకి మళ్లించాలి కాబట్టి వాటి పరిరక్షణకు మానవుడు తన స్వార్థాన్ని వదిలిపెట్టి పరార్థమునే ప్రయోజనముగా లక్షించి అభ్యసించవలసిన నిష్కామ కర్మయోగమును బోధించు గ్రంథము అంటారట. మనమెంత సాధన చేసినప్పటికీ ఈశ్వరానుగ్రహం లేనిచో ఏది లభ్యం కాదు. అందుకే లక్ష్యసిద్ధికి సర్వధర్మములను విడచి ప్రవృత్తి భగవంతుని ప్రపత్తి కొనుక్కోవాలి. ఎలా? మామేకం శరణం వ్రజ అనే ప్రపత్తి యోగమునకే ప్రాధాన్యము కలదు అంటారు కొంతమంది. ఇట్లు ఆత్మ జ్ఞాన భూత జ్ఞాన కర్మయోగ ఉపాసనను తెలుపు గ్రంథమునే సమ్యక్ దృష్టికి తెలియచున్నది. ఇన్ని విషయములను విశదీకరింపజేసిన ఈ గీతాబోధకు మౌలికమగు కారణమేది లేదనియు, ఏ విషయమును స్పష్టము చేయుటకు ఇంత విషయ విస్తరణ చేయ అవసరమైనదనియును తెలిసికొన కుతూహలము కలుగుచున్నవని విచారించాలి. గీతలో మొదటి అధ్యాయంలో అర్జున విషాదయోగం అను శీర్షికతో ప్రారంభమైనది. విషాదముని యోగం పదముతో చేర్చి చెప్పుట అందరి భావమేమని తరువాత చూద్దాం. అర్జునుడు మహాబలశాలి, ధీశాలి, పరాక్రమశీలి, మీది మిక్కిలి కృష్ణుడంతటి వానికి నెచ్చలి, బంధువు, బావగారు కూడా. ఆయనకు విషాదమేల కలిగినను ప్రశ్న మనకు ఎదురవుతున్నది. దీనికి సమాధానం తెలుసుకోవాలంటే సత్వ రజస్తమస్సులను అనేటువంటి త్రిగుణముల సమగ్ర జ్ఞానము, జ్ఞాన సముపార్జనకు ఉపకరించు ఇంద్రియ జ్ఞానమును, అజ్ఞానముతో విషయాకారములను పొందు మనస్సు యొక్క విభిన్న స్థితులను జ్ఞానము, గుణములతో కూడిన మనస్సునకు జీవునిపై కలిగే ప్రభావం ఎటువంటిది అనే ఈ విషయాలను పరిశీలించవలసి ఉన్నది. విషాదమునున్నది భావరూపం కనుక ఇది మానవుని మనస్సును ఆశ్రయించి ఉంటుంది. మనస్సుకు ఎట్టి వికారము సంభవించినప్పటికీ శారీరకమైన స్వాస్థ్యమునకు అంటే ఆరోగ్యానికి భంగం కలుగుటం అనుభవైక వేద్యమే. శరీరము క్షీణించిన మనోపటిమ క్షీణించుటయు మనకు బాగా తెలిసినటువంటి విషయమే. కనుక మనస్సు శరీరములకు ప్రగాఢమైనటువంటి సంబంధం ఉన్నది అనట సత్యమని నిర్ధారింపబడినది. అందుచే
అర్జుననకు సంబంధించిన విషాదమునకు నిదానము మనస్తత్వశాస్త్ర పరిశీల వలననే లభ్యమగుచున్నదని మనకి సుస్పష్టమైనది. కనుక ఇది గీతా శాస్త్రానికి పునాది. ఒకటి మనస్తత్వశాస్త్రము, రెండు జీవతత్వశాస్త్రం. ఈ రెండును త్రిగుణముల ప్రభావాన్ని తెలుపుతుంది. ఇందు మొదటి రెండు అంశాలు సాపేక్షిక పరిధిలోనిది. మూడవది నిరపేక్షిక అతిమానస చైతన్య సంబంధి అనే ఉన్నది. మొదటి రెండు అంశాలు భౌతిక పరిధిలోని కనుక అవి మెటీరియల్ సైకాలజీ అంటుంటారు. మూడవది అతిమానస చైతన్యానికి సంబంధించిన మీమాంస లేక మెటాఫిజికల్ సైకాలజీ, అనగా భౌతికమునకు ఇంద్రియ జ్ఞానానికి అతీతమైనటువంటి చైతన్య విషయకమని వ్యవహారము. మానసిక మీమాంసలో ప్రయోజనం ఏమైనా ఉందా అంటే, మన్న ఏవ మనుష్యాణం కారణం బంధమోక్షయో బంధాయ విషయాసంఖ్యీ ముక్త్యైవ నిర్విషయం మనః. మనుష్యునికి బంధానికి నిబంధ విముక్తికి కానీ మనసే కారణము. ఎట్లంటే ఇంద్రియ విషయములతో మనసుకు కలుగు సంగమమే బంధము. సంగరాహిత్యం అనేది కేవలం మనసే ముక్తికి హేతు. చిత్తమేకం హి సంసారః తత్ప్రయత్నేన శోధయేత్. విషయవాసనలతో కూడినటువంటి చిత్తమే సంసారానికి మూల కారణము. అంటే చావు పుట్టుకలకు క్రమబద్ధమైనటువంటి కారణం. ఆ చిత్తమును గట్టి ప్రయత్నముతో శోధించిన అది మలినములను తొలగి స్వచ్ఛమై నిత్య శుద్ధ బుద్ధ ముక్తమై చైతన్యాన్ని నేనే అను ప్రత్యభిజ్ఞ ప్రాప్తిస్తుంది. దానికే ముక్తి, కైవల్యము, నిర్వాణము, మోక్షము అనబడు పురుషోత్తమ ప్రాప్తి. మనస్సు యొక్క బలమెంతటిదో శ్రీ వడ్డాది వారి వాక్కునవధరింపుడు. సరిచూడంబి సతంతు వింతయును సూక్ష్మం బంతకన్నన్ మహత్తర సూక్ష్మం బగు నాకు జల్గతలల దారం బహోదానన పరువంబోలెను నంత కన్నను కరంబున్ సూక్ష్మమౌనామనం మురిగా వ్రేలుధుత్రైవదింతకది ఏమో భక్త చింతామణి. మన చావు పుట్టుకలుతో అవినాభావ సంబంధము కలిగి ఇంత బలవత్తర బంధకారకమైనటువంటి ఆ మనస్సు యొక్క స్వరూప స్వభావాలు ఎట్లాంటివో విచారించటం ఇప్పుడు మనకు చాలా అవసరం. ఆ మనస్సు అనగా ఏమి? అదియును ఒక పదార్థమా? మనస్తత్వశాస్త్ర విచారణకు ముందు మనస్సు యొక్క స్వరూప విచారణ అంతయు ఆవశ్యకమే. మానవ శరీరమునందు నిర్వహింపబడుచున్న క్రియల సంపుటియే మనస్సని అరిస్టాటిల్ అనేటువంటి గ్రీకు తాత్వికుడు చెప్పాడు. కానీ ఆధునిక ఫిజియాలజీవేత్తలు మెదడునందుండేటువంటి కార్టెక్స్ అను పదార్థమునందు అవ్యక్తముగా ఉండేది ఒక భౌతిక రసాయన పదార్థమనియు అది విశ్వశక్తితో సంసర్గము పొందినప్పుడు మాత్రము భావరూపమున, అనగా స్మృతి, అవలోకనము, అనుభూతి, ఉద్రేకము, కోరిక మున్నగు భావరూపములు తెలియబడునని చెబుతాం. ఈ విధంగా ప్రభవించినటువంటి భావములను విశ్లేషించి వాటి ఔచిత్యమును గ్రహించే శాస్త్రమునకు ఆధునికులు మనస్తత్వశాస్త్రము అని పేరు పెట్టారు. అయితే ఈ మనస్సు యొక్క కార్యములను గమనించి గ్రహించు జ్ఞాత ఒకడున్నాడా అనే విషయం మాత్రం ఆధునిక శాస్త్రమునందు చర్చకు వచ్చి ఉండలేదు. ఇది గణనీయంగా గమనించవలసినటువంటి సూక్ష్మము. ఇక మన ప్రాచ్యదేశపు శాస్త్రముల యందు మనస్సు ఇట్టిదని నిర్వచించబడినదా అని విచారిద్దాం. కపిల మహర్షి
తన సాంఖ్య దర్శనమునందు సృష్టి క్రమాన్ని ఇట్లా పేర్కొన్నాడు. సత్వరజస్తమసాం సామ్యావస్థా ప్రకృతి ప్రకృతేర్మహాన్ మహతో అహంకారః అహంకారాత్ పంచతన్మాత్రాణి తేభ్యః పంచభూతాని తేభ్యో అఖిల జగత్. అనగా సర్వసూక్ష్మరూప సృష్టికి మూలము అవ్యక్తమనబడేటువంటి మూల ప్రకృతి. దీని యందు అవినాభావ సంబంధముతో నుండి సత్వరజస్తమస్సులనే 3 భావములు సామ్యావస్థ యందుండు అని ప్రవచించాడు ఆయన. దీని యందలి రజోగుణ ప్రభావమున స్పందన సంభవించి ప్రకృతి యందలి సామ్యావస్థకు భంగము కలిగి దాని కార్యముగా మహత్తు ఉద్బుద్ధమగును సృజింపబడును. మహత్తన విశ్వమంతయు నిండియున్నటువంటి బుద్ధితత్వము, దీనిని వికృతియే అహంకారము. అహంకారమునందలి సాత్వికాంశచే మనసు జ్ఞానేంద్రియములను ప్రభవిస్తుంది. ఇది మనస్సు ఇంద్రియములకు కలిగినటువంటి సాజాత్య సంబంధాన్ని తెలుపుతుంది. రజసాంశచే ప్రాణశక్తి కర్మేంద్రియాలు, తామసాంశచే పంచతన్మాత్రములు సంచలితమగుతాయి. ఈ తన్మాత్రలు పంచీకృతములై భిన్న భిన్న అంశములు కలయిక పొంది స్థూలభూతములు, వాటిచే జగత్తు రూపొందించుతున్నవి. కనుక ప్రకృతి యందలి సాత్వికాంశ ప్రధానంగా ఉండేటువంటి సూక్ష్మాతి సూక్ష్మ పదార్థ విశేషం ఏదైనా ఉందంటే అది మనసు. ఇది జడస్వరూపము గలది. దీనినే అంతఃకరణము అని కూడా అంటుంటారు. చిత్తము అను పదార్థముకు ఈ అంతఃకరణ విజృంభణ వలననే పదార్థము ఉద్భవమగుచున్నది, పుట్టుచున్నది. పిండ బ్రహ్మాండ రూపాలు, అణువులు సమస్తం కూడా ఈ అంతఃకరణ విజృంభణ చేతనే సంభవములగును. ఇదియే ఆదర్శవాదుల యొక్క సిద్ధాంతము. ఇది గంభీర భావగర్భితమగును అనేటువంటి పదం. ఈ చర్చ వలన తెలిసింది ఏందయ్యా అంటే, మనస్సునకు అవ్యక్తమైనటువంటి కారణాంతఃకరణము, సృష్టికి అవసరమైనటువంటి కార్యాంతఃకరణము అని 2 దశలు ఉన్నాయి. కనుక మనస్సు లేనిదే సృష్టి స్థితి లయాలు లేవు. అందుచే అధ్యారోపము అంటే అపవాదము అను పదములకు ప్రసక్తి ఉండదు. మనస్సు అంటే మానవ మస్తిష్కమునకు పరిమితమైనది కాక విశ్వరంభరమైనటువంటి మహాకారణ రూప మనస్సును, బుద్ధితత్వమును సంభావించిన ప్రమాదము సంభవించదు. సదేవ సౌమ్య ఇదమగ్ర ఆసీత్ ఏకమేవాద్వితీయం తదేక్షత బహుశ్యాం ప్రజాయయే ఇతి. అనగా పరబ్రహ్మమునందు కలిగిన నాదమనేటువంటి ఆది సంకల్పమే ఈ మహాసంకల్పం. సర్వదైత్యములకు మూల కారణం. ఈక్షణయన సంకల్పము పరమ పదార్థమునందలి ప్రభవించు స్పందన వలననే సంకల్పం ఏర్పడుతుంది. అది ఆది సంకల్పమే నాదం. ఆ సంకల్పమే నానాత్వ సృష్టికి నాంది. మనకు ప్రకృతము కార్యాంతఃకరణమును గురించినటువంటి జ్ఞానము మానవుని బుద్ధిని గుర్తించిన విషయము. నైయాయికులు ఇది అణుస్వరూపిణి అంటుంటారు. ఇది అహంకారతత్వము నుండి ప్రభవించినటువంటి సాత్విక పదార్థమని కూడా అని కపిల సిద్ధాంతం. ఇది సర్వవ్యాపి గనుక విభువు అని పతంజలి తెలిపాడు. కనుకనే మనసు వ్యక్తులయందు పరిచ్ఛిన్నమై ఉన్నట్లుగా స్ఫూర్తినిచ్చుచున్నను. మహత్తత్వాంతర్గతమును సాత్వికాంశచే సంజనితమైనటువంటి సూక్ష్మ పదార్థమే అని నిర్ధారింపవలసి వస్తుంది. కనుక వ్యష్టి మనస్సు సమిష్టితో సంబంధించినదయ్యే. అందుచే వ్యష్టి యొక్క శుభాశుభ కర్మల ప్రభావము కొంతవరకు
సమిష్టి పైనను ప్రభావము చూపించునని తెలియచున్నది. అలాగే ఇంద్రియాతీత శక్తులు పొందయోగ్యమైనది కనుకనే మనస్సు 6వ జ్ఞానేంద్రియముగా తెలియబడుచున్నది. అంతర్ముఖత పొందిన ఎడల ఇంద్రియల సహకారము లేకుండగానే ఆ ఇంద్రియముల కార్యశక్తులను తానే ప్రదర్శింప సమర్థమైనట్టిది. ఇది భావకారకమైనటువంటి అవయవం. అందుకనే గీతలో మమైవాంశో జీవలోకే జీవభూత సనాతనః మనఃషష్టానీంద్రియాణి ప్రకృతిస్థాని కర్షతి శరీరం యదవాప్నోతి యచ్చాప్యుత్క్రామతీశ్వరః గృహీత్వైతాని సంయాతి వాయుర్గంధాని వాశయాత్. ప్రాణిలోకమునందు కర్తభోక్తయను వ్యవహారము కలిగినటువంటి సనాతనుడుగు జీవుడు నా యొక్క అంశయే. అతడు 5 ఇంద్రియములతో పాటు 6వ ఇంద్రియమైనటువంటి మనస్సును కూడా ఆకర్షించుచున్నాడు. జీవుడు ఎప్పుడు శరీరమును పొందునో, ఎప్పుడు విడిచిపెట్టునో అట్టి సమయములందు పుష్పముల నుండి వాసనలను వాయువు కొనిపోయినట్లుగా ఈ 6 ఇంద్రియములను తనతో కొనిపోవును. దీని యొక్క సారాంశం ఏందయ్యా? 1 మానవుని యందలి మనస్సు అహంకార తత్వమునందలి సాత్వికాంశచే చిత్తమను పదార్థము. దీనికి మూలము కారణాంతఃకరణమగు బుద్ధితత్వము. 2 ఇది లింగ శరీరాంతర్గతమై జనన మరణ కాలములందు పోవుచూ వచ్చుతూ ఉండును. 3 పాశ్చాత్య సిద్ధాంతమునందు చెప్పబడినట్టు దీనికి మూలము ఒక లైంగిక భావస్ఫురణగాక ప్రాచ్య సిద్ధాంతమునందు దీనిని భిన్న ధర్మములలో ప్రభావితము చేయునవి సత్వరజస్తమో గుణములు అన్నారు. 4 చిత్తం అనేది పదార్థమే అని అంగీకరించిన వారికి దృశ్య పదార్థము సర్వమును మనస్సు విజృంభణ చేతనే సంభవమగును. 5 మనస్సు యొక్క ప్రాచ్య సిద్ధాంతము అంగీకరించును గాని పాశ్చాత్య సిద్ధాంతమును అట్టి తత్వము చెప్పబడి ఉండలేదు. ఇట్టి మనసుకు తాను నిర్వహించుచుండు కార్యముల భేదమును బట్టి 4 సామర్థ్యములు గలవని తెలియచున్నది. అవి 1 సంకల్పాత్మకం మనః, భావములు పుట్టుతూ సమసిపోతూ ఉండేటువంటి ప్రక్రియ. ఇవి మనస్సునందలి ఒక ఉద్వేగము చేతనే కలుగుతుంది. వీటి అందలి ధర్మాధర్మములు వివేచింపబడినవి కావు సుమి, సంస్కరింపబడినవి కావు. ఇవి ఉద్రిక్తములై ఉండినటువంటి బుద్ధిని కూడా ధిక్కరించి తన వాంఛితముల సమకూర్చుకొన యత్నిస్తూ ఉంటుంది. ధిక్కరించునను సమకూర్చుకుని అవకాశము కలిగినప్పుడు అవి అణగారి బీజరూపమున అందే మునక పొంది ఉండును. కనుక ఇది విచక్షణారహితమగు పసివాని వంటిది. వాసనలకు సంస్కారములకు అణగద్రొక్కబడి బీజరూపంలో ఉన్నటువంటి విషయవాంఛలకును ఆయతనముగా భావించనగును. ఇదియే బోధక శక్తి. ఇది మూల అహంకార సంజనితమైనటువంటిది కనుక కారణ శరీరాంశయనియు భావించవచ్చు. కనుక శరీరం పతనానంతరం లింగ శరీరాంతర్గతమై లోకాంతరములకు పోతుంది. కనుక దీనికి ఫ్రాయిడియన్ సైకాలజీ అందలి ఈడ్ తుల్యమని గ్రహించినగును. తన్మాత్ర సంసర్గముచే రూపొందునది. 2 నిశ్చయాత్మకా బుద్ధి అన్నాడు. అంటే అగ్ని తన్మాత్ర సంసర్గముచే రూపొందించబడుతుంది. బుద్ధి అనగా మనస్సు అందించు జ్ఞానమును పరిశీలించి ఒక నిశ్చయానికి వచ్చి ఇట్లు చేయమని ఆదేశించే సామర్థ్యానికి పేరు. దీని అందే అంతరాత్మ అంతర్గతమై ఉంటుంది. అది మంచిని ప్రబోధిస్తుంది. దీన్నే సూపర్ ఈగోకు సమానంగా గ్రహిస్తారు. మనశ్శాస్త్రముల దృష్టితో ప్రత్యేగాత్మను పాశ్చాత్య మనస్తత్వశాస్త్ర దృష్టితో జీవునకు తుల్యముగా ఎంచవచ్చును.
దీనిని ప్రాక్చేతనము అంటారు. ఇది సూపర్ ఈగోకు సమానము. అహంపై ఆరోపింపబడినది అధ్యాహము అన్నాడు. 3 చింతనం కరోతీతి చిత్తం. ఇది రసతన్మాత్ర సంసర్గముచే నేర్పబడినది. ఇంద్రియములందించు జ్ఞానమును చింతన చేసి ఒక న్యాయవాది విషయములను న్యాయమూర్తికి సమర్పించినట్లుగా తీర్పునిచ్చుటకు గాను బుద్ధికి సమర్పణ చేయును. ఈ అంశను కూడా సూపర్ ఈగో విభాగమునకు పరిగణించవచ్చును. ఈ చిత్తమనునిదియే మనస్సుకు మూల పదార్థం, అంటే స్టఫ్ అన్నమాట. 4వది అహంకారము. ఇది పృథ్వీ తన్మాత్ర సంసర్గముచే ఏర్పడుతుంది. బుద్ధి ఇచ్చిన ఆదేశానుసారము కార్యనిర్వహణ చేయటువంటి ఒక అంశం. ఇది ఈగోకు సమానం. ఇది జీవ చైతన్యాత్మకము. విశ్వ చైతన్యము నుండి సూక్ష్మ దృష్టితో గ్రహించినట్లయితే మరొక అంశ విశ్వ చైతన్యముపై అధ్యస్థము చేయబడినది. మనసుకు స్వస్థానము ఆకాశ సన్మాత్రతో కూడియుండు హృదయము. ఇప్పుడు మనస్సుపై సత్వరజస్తమో గుణాల ప్రభావాన్ని చూద్దాం. ఈ మూడింటిలో ప్రతి ఒక్కటియు మిగతా 2 గుణములతో అణచివేసి తాను వృద్ధి చెందాలని ప్రయత్నిస్తూ ఉంటుంది. ఈ దేహమునందు పంచేంద్రియములకు వివేకము చిత్త నైర్మల్యము కలిగి స్వచ్ఛమైన భావములు కలిగిన ఎడల సత్వగుణము ప్రధానంగానున్నదని గ్రహించాలి. రజోగుణము అభివృద్ధి అయిన పరద్రవ్యాభిలాష, పరవ్యవహార వాంఛ, చిత్తచాంచల్యం, విషయభోగ తృష్ణ, దంభము, దర్పము మొదలైనటువంటి గుణాలన్నీ అభివృద్ధి చెందుతాయి. అదే తమో గుణ ప్రబలమై ఉందనుకోండి, బుద్ధిమాంద్యము, సోమరితనము, ఒకదానిని చూచి మరొకటిగా భావించు ప్రమాద జ్ఞానము కలుగుతుంది. ఇటువంటి గుణముల ప్రభావం మనస్సుపై ప్రసరించినచో ఆ మనస్సు దివ్య భావనలను అసుర భావనను పొందుతుంది. ఎట్లనగా 1 భయం లేకుండుట, వంచన బుద్ధి లేకుండుట, నిత్యానిత్య వస్తు వివేక జ్ఞానమును పొందుట, దానము చేయుట, బాహ్యేంద్రియ నిగ్రహము, తపోనిష్ట, రుజుభావము కలిగి ఉండుట, అంటే స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉండటం, అహింస, సత్యము, కోపస్వభావము లేకుండుట, త్యాగబుద్ధి, అంతరింద్రియమగు మనస్సును నిగ్రహించి ఉండుట, పరులయందు దోషాలను అన్వేషింపకుండుట, భూతదయ మొదలైనటువంటి గుణములన్నీ సంపదకు చెందినది. ఏ సంపద? దైవ సంపద. అందుకే అన్నాడు, దంభోదర్పోభిమానశ్చ క్రోధః పారుష్యమేవ చ అజ్ఞానం చాభిజాతస్య పార్థ సంపదమాసురీం. అసుర సంపదలు దంభము, దర్పము, స్వీయ గౌరవమునందలి అభినివేశము, దురాగ్రహము, యుక్తాయుక్త వివేచన లేకుండుట మొదలైనవి అసుర ప్రవృత్తికి చెందినవి. పైన తెలిపినటువంటి ద్విధ సంపదలు అంటే దైవిక ఆసురిక సంపదల వలనను మానసిక అనారోగ్యములకు కారణమగుటయే తెలుసుకోవలసిన విషయము. గుణత్రయ ప్రభావములు ఉన్నాయి. గుణత్రయాలంటే మామూలు ఇంగ్లీష్ అంటారు ఐడి, ఈగో, సూపర్ ఈగోల ప్రభావములకు తుల్యమా అని ప్రశ్న. ఆధునిక మనశ్శాస్త్రంలో సిగ్మండ్ ఫ్రాయిడ్ అని ఆయన పాపులర్. ఆయన జర్మన్ వైద్యునికి పిత అంటుంటారు ఆయన. ఇతడు సర్వమానసిక వికారములకు లైంగిక భావమే ప్రధానమని వివేచించి తెలిపాడు. ఇది మన త్రిగుణ సిద్ధాంతమునకు ఎంత విరుద్ధముగా ఉన్నదో చదువులు గ్రహింతురుగాక. ఈయన ఈగో, సూపర్ ఈగో అని 3 భావాలను పేర్కొన్నాడు. ఈ మూడింటి ప్రవృత్తియు పరస్పర సహకారముతో శృతిలయముగా లయబద్ధముగా జరుగునంత కాలము మానవుని యొక్క శారీరక మానసిక ఆరోగ్యములు చక్కగా ఉండి అతడు తన సంఘముతోనూ పరిసర పరిస్థితులతోనూ సర్దుబాట్లు చేసుకుంటూ జీవయాత్ర సుఖశాంతులతో సాగించుననియు, ఈ మూడింటి యొక్క సామరస్యము చెడినట్లయితే అప్పుడు మానసిక వికారాలు,
చిత్తచాంచల్యాలు, విపరీత ప్రవర్తనలు పరివసించునని నిర్ధారించాడు. ఇది సద్భావములకే ప్రాధాన్యం ఇస్తుంది. దీని అందుక అంశగా అంతరాత్మ ఉంటుంది. రుజుమార్గమును అనుసరింపమని చిత్తమును ప్రబోధించు ఉంటుంది. కనుక ఇది సత్వగుణ ప్రధానమైనటువంటి అంశం. పై 3 తత్వములను త్రిగుణ ప్రభావితములని సుస్పష్టమైనది కదా. మరియు ఈ మూడింటి యొక్క సామరస్యపూర్వక పరస్పర సహకారమే మానవుని వ్యక్తిత్వమునకు పూర్ణ భావమొసంగును. అన్యోన్య సహకారమునకు కలుగు అంతరాయమే చిత్త వికారములకును మనోవ్యాధులకును కారణమవుతుంది. ప్రాచ్యతా శాస్త్ర పరిభాషలో వాటిని ఇలా అంటుంటారు. విశ్వడు అంటే ఈగో, చేతనం. జాగ్రత్త అవస్థ ఎందలి ప్రజ్ఞ అంటే కాన్షియస్నెస్. తైజసుడు సూపర్ ఈగో, అధిచేతనము అంటే సూపర్ కాన్షియస్ స్టేట్. ప్రాజ్ఞుడు ఇడ్ అనగా అచేతనమే సుషుప్తి ఎందలి కారణ సంబంధి. చైతన్యము ఈ స్థాయిలందు ప్రభవిస్తూ ఉంటుంది. భావము స్ఫూర్తినిచ్చుటకు అనుక్రమమైనటువంటి 4 స్థాయిలలో సంభావితమవుతుంది. పరా, పశ్యంతి, మధ్యమా, వైఖరి అని. చైతన్యము పరా అంటే చైతన్యము, ఇది సమాధి స్థితి. పశ్యంతి ఒక సంకల్పమున ఆద్య స్పందన ఈ స్థితి ఎందే ప్రభవించును. మధ్యమ ఆద్య స్పందనలచే మరికొంత సాంద్రత పొందిన చైతన్య శక్తి. వైఖరి సాంద్రత అధికమై మరికొంత స్థూలభావం పొందును. వాక్కు లేక కారక శక్తి యందు సాంద్రత పెరుగుటయే కాక అన్యములను అంగముల స్పర్శచే ఒక భావముగాను ఆ భావస్ఫోరకమగు వాక్కుతో రూపొంది మూర్తిమంతమగును. ఇక మానసిక మీమాంస అంటే ఏంటంటే, ఇంతవరకు మనస్సు అనబడు పదార్థము దాని ఎందలి స్ఫూర్తినిచ్చేటువంటి అంశాలను తెలుసుకున్నాం కదా. గీత ఎందలి మానసిక మీమాంస గురించి ఈ శ్లోక భావం మనం తెలుసుకుంటే అర్థమవుతుంది. ఇదియే గీతకు మకుటం, సారం, లక్ష్యం. గుణానేతాన్నతీత్యత్రీ దేహి దేహ సముద్భవాన్ జన్మ దుఃఖ జరా దుఃఖై విముక్తోమృతమశ్నుతే. అనగా దేహి అంటే ఈ దేహమందు ఉన్నవాడు, శారీరకుడు. ఈతడే మానసి అనగా మనస్సును కలిగి ఉన్నవాడు, అనగా ఎరుక లేక ప్రజ్ఞతో కూడి ఉన్నవాడు. పరిమిత వ్యాప్తి, పరిమిత శక్తి, పరిమిత జ్ఞానము కలిగినటువంటి దేహాత్మ భావయుక్తుడు. ఈతడు శారీరకుడై ఉన్నందున ఈతని గురించినటువంటి విచారణను శారీరక మీమాంస అంటారు. కనుక ఈ దేహికి మనస్సు, శరీరములనే రెండును ఉంటాయి. ఈ రెండు కూడా ప్రకృతికి చెందిన సత్వరజస్తమస్సులను అనేటువంటి 3 గుణముల ప్రభావముచే డోలాయమానములగుచు మార్పులను ప్రస్ఫుటించుచుండును. ఈ మార్పులను గురించిన శాస్త్రమే మానసిక మీమాంస. సాధారణ భాషలో మనస్తత్వ శాస్త్రము అంటారు. సైకాలజీ అను పాశ్చాత్య శాస్త్రమున ఈ మనోవైకల్యములకు కారణము అవ్యక్తముగా ఉన్న ఒక లైంగిక స్ఫురణ అని చెప్పబడినది కానీ సత్వరజస్తమస్సులనే గుణముల వలన కలిగినవి కావు. ఇది గమనీయముగు భేదము. ఇక దేహమందున్నటువంటి మనస్సు పైనను ఆత్మఛాయచే ప్రభావితమై ప్రభవించిన జీవుని పైనను కూడా సత్వరజస్తమస్సులను 3 గుణములందుకును ప్రభావమును నిర్జించి వాటి బంధము నుండి విముక్తుడైన ఎడల పుట్టుక, వార్ధక్యము, దుఃఖము అనే వికారముల నుండి ఈ జన్మయందే విడివడి తనకు సహజమైనటువంటి బ్రహ్మీభావాన్ని పొందుతాడు. అంటే ఇటు బ్రహ్మీభావము పొందిన గుణాతీతుల లక్ష్యం ఎలా ఉంటుంది అని అర్జునుడికి అడిగితే కృష్ణుడు చెప్పాడు. ఉదాసీనవదాసీనో గుణైర్యో న విచాల్యతే గుణావర్తంత ఇత్యేవం యోవతిష్టతి నేంగతే. ఎవడు గుణములచే చలింపక గుణములే వికారము పొందుచున్నవని విశ్వసించి మెలంగునో నడుచుకుడునో
అట్టివాడు మోద ఖేద బుద్ధితో లేకుండును, అంటే ఆ బుద్ధి లేకుండా ఉంటాడు. దానివల్ల ఏమవుతుంది? నిర్మలమైన చిత్తము, రాయిని రజతమును అభేద బుద్ధితో చూచినవాడును, దూషణ భూషములను సమదృష్టితో చూచువాడును అని చెప్పుచు 2వ అధ్యాయమున పరిచయం చేసినటువంటి స్థితప్రజ్ఞుని దర్శనమునే మరలా చేయించెను. ఇందు పేర్కొనబడినటువంటి దేహి, దేహము, మనస్సు, సత్వరజస్తమో గుణాలు అని ఈ అన్నిటి చర్చయే భారతీయము మానసిక మీమాంస. ఇంతవరకు భౌతికము కనుక సాపేక్షిక విభాగాన్ని ఇలా ఇంగ్లీషు చెప్పారు. దిస్ ఈజ్ మెటీరియల్ అండ్ దెర్ఫోర్ ద రిలేటివ్ ఆస్పెక్ట్ ఆఫ్ సైకాలజీ ఇన్ కాంట్రాస్ట్ టు ది సూపర్ నేచురల్ అండ్ దెర్ఫోర్ మెటాఫిజికల్ సైకాలజీ. మానసిక మీమాంస ఎందలి 2వ భాగము అతిమానస మీమాంస, అనగా బాహ్యమునకు ప్రసరించు మనస్సు ఇంద్రియముల శక్తిచే తెలుసుకొనవలెను. అంతర్ముఖత చెందిన తరువాత కేవలం మనస్సు మాత్రమే ఇంద్రియముల యొక్క సహకారము తీసుకొనకయే పొందెడి కేవల జ్ఞానము. ఇది త్రిగుణరహితమైనటువంటిది, కారణరహితము, పరిచ్ఛిన్నము పొందని పారమార్థికము. వ్యక్తిగతము గాని విశ్వరంభర స్వరూపము త్రికాల జాగృతము. నిత్య శుద్ధ బుద్ధ ముక్తమనేటువంటిది చైతన్యము. దేహత్రయ, అవస్థాత్రయ, పంచకోశరహిత, నిర్విశేషము, నిరవయము, అమనస్కము, చిన్మాత్రము అంటారు దీన్ని. మనసుతో కూడి ఉండి పైకి అనబడు జీవుడు అస్వస్థ స్థితికి వచ్చినప్పుడు చేయవలసిన చికిత్సా విధానమే గీత యందలి విషయ వివేకము. మనసు భౌతిక స్థాయి అందున్నప్పుడు కలిగే రుగ్మతల చికిత్సించుటకు మనోవిశ్లేషణ విధానములతో నిదానము చేసి వాటికి ప్రతియోగ సూచనలతో చికిత్సా విధానమును ఆధునికులు అనుసరించుతున్నారు. గీత యందన్ననో ఆవశ్యకతను బట్టి ఒక సంశ్లేషణ పద్ధతిని ప్రయోగించి విశ్వరూప విజ్ఞానమును కలిగించి జ్ఞానయోగంతో వెలుగును ప్రసరించి స్వాస్థ్యమును సంతరించుటయే విధానము. శ్రీకాంతాయ కళ్యాణ నిదే నిదేదనాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం మంగళాశాసన ప్రేర్మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యే సత్కృతాయాస్తు మంగళం.